గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకి మన కేంద్ర కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న సర్వేలో ఆంధ్రాలోనే ఫస్ట్ ఎంపీగా వచ్చారు. అది నిన్న తెలిసింది. సంతోషం. వారికి సిటీ కేబుల్ ద్వారా శుభాకాంక్షలు చెప్తూ వారి నుంచి మనం కొద్ది విషయాలు 3 సమస్యలు వారి దృష్టిలోకి తీసుకెళ్తున్నాం. అది మీకు కూడా కామన్గా ఉంటుందని చెప్తున్నాను. మరి గుడివాడ ప్రాంత వాసులు కూడా గన్నవరం చుట్టుపక్కల భూములు ఉన్నాళ్ళం. సుమారుగా అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళని కలిపి 450 మంది రైతులు గన్నవరం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చాం ప్రభుత్వం 14-19 కోరినప్పుడు. కానీ గత 8 ఏళ్ల నుంచి వాటికి కౌలు డబ్బులు రావటం లేదు. దీన్ని అక్కడ సిఆర్డీఏ కమిషనర్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, గుడివాడ వారికి, గన్నవరం ఎంఆర్ఓ గారికి తెలియపరిచిన పని జరగటం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత కూడా ఈయన్ని కూడా చూడమని ఇచ్చారు. మున్సిపల్ మంత్రి నారాయణ గారితో కలిపి, ఇంకా సిఆర్డీఏ కమిషనర్ వాళ్ళతో, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారితో. సో 20 కోట్లు ఇవ్వాలి. అంతా కలిపి 400 మందికి 8 సంవత్సరాలు కలిపి. ఇది చిన్న మొత్తం ఈ ప్రభుత్వం ఇప్పుడు చేసే ఖర్చులో. ఇంకా ఆయన డైరెక్ట్ కేంద్ర మంత్రిగా ఆయన ఇచ్చే సేవల్లో మంగళగిరిలో అత్యాధునిక పోస్ట్ ఆఫీస్, అమెరికాలో పోస్ట్ ఆఫీసుల మాదిరి ఇప్పుడు ఆయన శాంక్షన్ చేసి అది నిర్మాణం జరుగుతూ ఉందన్నారు. మనం కూడా అది వెళ్ళి చూసి రావాల్సినంత గొప్పగా ఉంటుందన్నారు. అది ఎలా ఉంటే గుడివాడలో నిన్న 20వ తారీఖు శుక్రవారం పోస్ట్ ఆఫీసులో సర్వర్ పని చేయలేదన్నారు, హెడ్ పోస్ట్ ఆఫీస్. ఇది గత సంవత్సరంలో 10 సార్లు జరిగింది. ఇది మొదటిసారి కాదు. మరి ఏలూరు రోడ్లో ఉన్న ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, సత్యనారాయణపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కూడా మా మనిషి నిన్న 6 కవర్లు ఢిల్లీ సోమవారానికి అందాల్సిన కోసం ఒక మనిషిల్లా ఒక రోజల్లా దానికే ఉన్నా కూడా అవ్వలేదు. ఇవాళ రంజాన్ సెలవు, రేపు ఆదివారం. సో ఒక్కరోజు పోవడంతో మాకు 3 రోజులు పోయింది. సోమవారానికి వెళ్ళాల్సి ఎప్పుడు వెళ్తే తెలియదు. ఇలాంటి సమస్య ప్రతిసారి వస్తుంది గుడివాడలో. దీన్ని ఆయన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అని అది కండక్ట్ చేయించి పైలట్ ప్రాజెక్ట్గా గుడివాడ ఆఫీస్ని తీసుకుంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ ఈ సమస్య పరిష్కారం కనపడుతుంది. ఇక బిఎస్ఎన్ఎల్, ఇది గుడివాడ బిఎస్ఎన్ఎల్ మనం చెప్పుకోవసరలా. విజయవాడ వరకు 5G వచ్చి ఎంతో కాలమైనా కూడా సంవత్సరాలైనా గుడివాడలో ఇంకా 3G ఇస్తూ ఉంటారు వీడు మాట్లాడితే సిమ్ము. ఈ 3 విషయాలు వారు కూడా మనకి పరిష్కరిస్తే భవిష్యత్తులో వారు ఇప్పుడు సహాయ మంత్రిగా ఉన్న కేబినెట్ మంత్రి కావాలని ఆయనకు గ్లోబల్ దృష్టి, నిజాయితీ, అన్ని అంకితభావం ఉన్నాయి కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తూ మన సమస్యలను సాల్వ్ చేయమని కోరుకుంటున్నాను.